నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో క్యారెట్ ఫ్రై సింపుల్గా అండ్ టేస్టీగా కొంచెం డిఫరెంట్గా ఎలా చేయడమో ఈ వీడియోలో చూసేద్దాం. హాఫ్ కేజీ వరకు క్యారెట్ని తీసుకొని మంచిగా కడుక్కొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అవి ఒక బౌల్లో వేసి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలని యాడ్ చేసుకోవాలి. ఇవి దూరగా వేయించుకుంటూ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని కూడా యాడ్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఎప్పుడు లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే త్వరగా మాడిపోతాయి. నువ్వులు చిటపటలాడాక ఇందులో 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పొడి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 5-6 వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి ఎప్పుడైనా కూడా మనం చివరిలో వేసి ఒక కోర్స్ గ్రైండ్ చేసేస్తే స్టిక్కీగా అవ్వకుండా ఉంటుంది మన టెక్స్చర్ అనేది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న దాంట్లో మన ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి దూరగా వేయించుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న మన క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ ముక్కలని మనం ముందుగానే ఉడికించడం వల్ల ఎక్కువసేపు టైం పట్టదండి ఫ్రై అవ్వడానికి. ఇలా ఫ్రై అవుతుండగానే మనం ముందుగా సిద్ధం చేసుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేస్తే ఎంతో టేస్టీగా ఉండే మన క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఈ క్యారెట్ ఫ్రై ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని వాచ్ చేయండి.